మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482994 హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటైన్ గోవా ఛానల్. చాలా రోజుల తర్వాత మొత్తం గోవా అంతా తిరిగి మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక వీడియోలోనే చెప్పబోతున్నా. కంపల్సరీ మీరు గోవా వెళ్ళినప్పుడు ఈ వీడియో చూస్తే చాలు, తెలుగు రెస్టారెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి తినాలి అని కూడా తెలిసిపోద్ది. ఇక లేట్ చేయకుండా మీరు చూసేసేయండి. ఫస్ట్ మన ఆంధ్ర రుచులు. ఇది కలంగట్ దగ్గర ఈ రెస్టారెంట్ అనేది ఉందన్నమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది, ఆ లింక్ కూడా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీలు, అలాగే మనకి మీల్స్ సూపర్గా ఉంటుంది అనమాట. అలాగే ఆప్యాయతలు కూడా చాలా బాగుంటాయి. మన అన్న ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్, రూమ్స్ కావాలన్నా లేదా బైక్స్ కావాలన్నా, గోవాలో ఈయన గోవా అమ్మాయినే పెళ్లి చేసుకుని అక్కడ ఉన్నారు. ఈయనకి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు. మన తెలుగువాడిగా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. కంపల్సరీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలవండి. అలాగే నెక్స్ట్ రెస్టారెంట్ TOT, ట్రయల్స్ ఆఫ్ టేస్ట్. మనం ఈ రెస్టారెంట్ని ఇన్స్టాగ్రామ్లో అట్లా చాలా బాగా అయితే అంటే వైరల్ వీడియోస్, సెలబ్రిటీలు కూడా చాలామంది వెళ్ళి చేశారు కాబట్టి ఈ రెస్టారెంట్ అందరికీ బాగా గుర్తుంటుంది. ఇది అంజనాకి అతి దగ్గరలో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్య వెళ్ళి తిన్నారు, నేను ఆల్రెడీ చేశారు కాబట్టి ఈ వీడియో నేను చేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. హైజెనిక్ ఫుడ్, దీంట్లో కూడా అన్ని వెరైటీలు దొరుకుతాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది మన తెలుగువాడు పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు రాకేష్ రెడ్డి అని చెప్పి హోటల్ యొక్క ఓనరు. మనోడు ఐ లవ్ యూ ఇండియా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉంటుంది. ఇది అరంబల్ బీచ్లో, అంటే రష్యన్ బీచ్ అని అందరికీ తెలుసు. రష్యన్ గర్ల్స్ ఎక్కువ ఉంటారు ఈ బీచ్లో. మనోడైతే మాత్రం ఈ రెస్టారెంట్ పెట్టాడు. చాలా అంటే ఫుడ్డు అదిరిపోద్ది. అలాగే మనోడు కూడా రిసార్ట్స్ కానీ ఏదైనా అక్కడ దగ్గరలో కావాలంటే మనోడు ప్రొవైడ్ చేస్తాడు. తెలుగులో మాట్లాడతాడు. మనకి ఆ తెలుగులో మాట్లాడి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళని మనం 100% ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ ఫుడ్ కూడా తినాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీని తర్వాత గోవాలో గోదావరి రుచులు. ఈ గోదావరి రుచులు అనేది బాగా బీచ్కి జస్ట్ 1 minute దూరం అనమాట. ఈయన కూడా ఫుల్ తెలుగు మాట్లాడతారు. అలాగే ఈయనకు కూడా ఫుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు గోవాలో ఎటు వెళ్ళాలి ఏంటి అని. నేను చెప్పబోయే ఇప్పుడు ఇవన్నీ రెస్టారెంట్లో ఓన్లీ మన తెలుగు వాళ్ళే, చెఫ్లు కూడా మన తెలుగు వాళ్ళే. అదైతే నోట్ చేసుకోండి. అందుకే మీరు కలిసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సరే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. నేను చెప్పబోయి 11-13 మంది రెస్టారెంట్లు. అలాగే భీమవరం రుచులు. ఈ భీమవరం రుచులు ఎక్కడ ఉంటుందంటే పంజిమ్ నుంచి మనం కండోలియం వెళ్ళే రూట్లో ఈ భీమవరం రుచులు ఉంటుంది. ఇక్కడ మన NTR అన్నారు, ప్రభాసు వాళ్ళ ఫొటోస్ అంటించుంటాయి. నాకు తెలిసి వాళ్ళు వచ్చుంటే అటు వెళ్ళారో లేదు తెలియదు, కానీ వాళ్ళ ఫొటోస్ అంటించుంటే ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీని తర్వాత పక్కా హైదరాబాదీ రెస్టారెంటు. ఈ రెస్టారెంటు అంటే హైదరాబాదు బిర్యానీ ఉంటుంది. అలాగే వీళ్ళు హైదరాబాద్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. టూ వీలర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే మన తెలుగు వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. సూపర్. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎక్కడుంటారు అనేది కూడా అంజనా బీచ్ అంజనా బీచ్కి దగ్గరలో ఉంటారనమాట. జస్ట్ ఒక 100 meters. ఫ్యాట్ ఫిష్ అనే ఐడియా ఉందా? ఫ్యాట్ ఫిష్ దగ్గరే పక్కనే ఉంటుంది. పక్కా తెలుగు ఓనర్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ లోపల తయారు చేసేవాడు కానీ అందరూ తెలుగు వాళ్ళు. మీరు వెళ్ళి అక్కడ ఫుడ్ తినొచ్చు. దీని తర్వాత సముద్ర రెస్టారెంట్. ఈ సముద్ర రెస్టారెంట్ కలంగట్లో ఉంది. ఈ సముద్ర రెస్టారెంటు నాకు ఎంత బాగా ఇష్టం అంటే, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మనం వెళ్ళిన ప్రతిసారి ఏదో తినండి అమ్మా, ఏదో తినండి ఫ్రీగా ఇచ్చేవాడు.
ఫ్రీగా ఇచ్చేదనే కాదు, ఎందుకంటే ఆప్యాయతలు కూడా మనకి హెల్పింగ్ నెక్స్ కూడా తెలుగు వాళ్ళగా గోవాలో ఉన్నప్పుడు మేము 90 రోజులు ఫుల్ ఎంజాయ్గా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి తెలుగు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తమ్ముడు ఇక్కడ ఇలా ఇది ఇక్కడ ఇలా ఇలా అని ప్రతిదీ అడ్రస్లు చెప్పడం అని గైడెన్స్ కూడా బాగా చేశారు. అలాగే ఇక్కడే మన రాకెట్ రాఘవ్ గారు కూడా ఈ రెస్టారెంట్లోనే ఫుల్ వెజ్ వీడియో అయితే చేసాం మనం. నాన్ వెజ్ అదుర్స్, మటను, చికెను, చేపలు, పీతలు, రొయ్యలు, అలాగే వెజ్లో పాలక్ పన్నీరు, ఇంకా ఉంటాయి. నాకు వెజ్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి మీల్స్, పప్పు, వంకాయ కూర, బెండకాయ, ఇలా కర్రీ వెజ్ కూడా చాలా బాగుంటుంది. సముద్ర రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు రెస్టారెంట్లో బాగుంటాయి. ఆ తర్వాత మనకి జయాస్ కిచెన్ అని ఉంది. యాక్చువల్గా మేము జయమ్మ గారు అంటాం. ఈ జయాస్ కిచెన్ ఏంటంటే మనకి పంజంలో ఉంటుంది. దీంట్లో ఒక 40-45 ఇయర్స్ ఆవిడే వండి అన్నీ అక్కడే ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. అలాగే ఇక్కడ ఉడియాలు, పచ్చళ్ళు అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ జయాస్ కిచెన్ దగ్గర నుంచే గోవాలో మన తెలుగు వాళ్ళందరికీ పికిల్స్ కూడా వెళ్తాయి. అలాగే క్యాస్నోస్ ఉన్నాయి. క్యాస్నోస్ కూడా కారప్ప పొళ్ళు, అలాగే నెయ్యిలు, ఈ వడియాలు అవన్నీ క్యాస్నోస్ కూడా వీళ్ళే సప్లై చేస్తారంట. చాలా బాగుంటుంది. మన తెలుగు ఆయనే 45-50 సంవత్సరాల నుంచి గోవాలోనే స్థిరపడి ఉన్నారు ఈ జేఎస్ కిచెన్ వాళ్ళు. దాని తర్వాత గోవాలో తెలంగాణ రుచులు. ఈ తెలంగాణ రుచులైతే మాత్రం చాలా స్పైసీగా నాకైతే నోరు మండిపోయింది. అంటే అంత మటను బిర్యానీ పెట్టారు, పలావ్ పెట్టారు, ఫ్రైడ్ రైస్ పెట్టారు, పీతలు పెట్టారు. అది తింటుంటే నవరంధ్రాల నుంచి రసాలు కారుతున్నాయి. అలా రసాలు స్పైసీ కావాలంటే మాత్రం గోవాలో తెలంగాణ రుచులకైతే వెళ్ళండి. దీని తర్వాత మనం కలంగట్లో ఆంధ్ర భోజనం అని ఉంటుంది. ఈ ఆంధ్ర భోజనం ఎక్కడంటే జస్ట్ కలంగట్టుకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు కలంగట్లో బీచ్కి వెళ్ళాలంటే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆ పార్కింగ్ ఏరియా దగ్గరే రీసెంట్గా ఒక 2 నెలలు అయింది ఈ రెస్టారెంట్ పెట్టి ఆంధ్ర భోజనం. ఇక్కడ నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాను, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాను. ఈ రెండు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. స్పైసీగా అదిరిపోయింది. తక్కువ రేటే. మళ్ళా వీళ్ళు కూడా ఎప్పుడో గోవాకి ఏదో చేద్దామని వచ్చి అన్ని బిజినెస్లు చేసి రెస్టారెంట్ బిజినెస్లో ఇప్పుడు స్థిరపడ్డారంట. దీని తర్వాత గోవాలో హైదరాబాద్ బిర్యానీ. అంటే ఈ హైదరాబాద్ బిర్యానీ నిజంగానే మన హైదరాబాద్ ద హౌస్ ఆఫ్ హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది బోర్డు. ఇది పంజిమ్లో ఉంటుంది అన్నమాట. బిర్యానీ సూపర్ అంటే సూపరు. ఇక్కడ స్టార్టర్స్ ఉంటాయి. స్టార్టర్స్ కూడా అదుర్సు. వీళ్ళకి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి మడ్గావ్ దగ్గర, ఇంకొకటి ఈ పంజిమ్ దగ్గర. 2 బ్రాంచుల్లో ఫుడ్ అదిరిపోద్ది. మేము చాలాసార్లు తిన్నాము, ఎందుకంటే మా రూమ్ పక్కనే అనమాట. ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది. మనకి ఒక ఫుల్ తెస్తారు, ఒక 4 తినొచ్చు. ఫ్యామిలీ ప్యాకు, అలాగే కేజీకి సంబంధించి కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ తెలుగు రెస్టారెంట్లో మీకు ఒకటి చెప్పాలి, ఇప్పటి వరకు నేను చెప్పలేదు. పక్కా హైదరాబాదీ ఫుడ్స్, అదే బిర్యానీ దగ్గర మాత్రం మందు దొరుకుద్ది. అంటే డ్రింక్ చేసుకుంటూ ఫుడ్ తినచ్చు. ఇంకే రెస్టారెంట్లు ఉన్నాయి? ఇంకేం లేవు. ఓన్లీ మళ్ళా అది దాడితే ఇక్కడ ఈ గజాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్, దీని పేరు కూడా. దీంట్లో పీతలు భలే ఉంటుంది. మన తెలుగుడే చేసే ఆయన. పక్కనే వైన్ షాప్ ఉంటుంది, బార్ ఉంటుంది. మనం మంచిగా తాగుతూ తినచ్చు. అంటే చాలామందికి చెప్తున్నా, తాగుతూ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, గోవా వెళ్ళేదే తాగడానికి. తినే వాళ్ళకి కంపల్సరీ ఈ గజాస్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఉదయం ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా తినడం మానకండి, అక్కడికి వెళ్ళి తినండి. ఆ తర్వాత ద టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి, తెలుగు రుచులు అని చెప్పి, ఇది కూడా ఆ రెస్టారెంట్ పక్కనే. టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇక లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే దోశ హౌస్ అని చెప్పి, ఇది మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అయితే మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ అబ్బాయి వాళ్ళు పెట్టుకున్నారు. ఇది మనోడు తెలుగు బాగా వచ్చు, బ్యాంకు ఆల్రెడీ మనం చూసాం. ఇన్ఫ్లుయెన్సర్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు గోవా గురించి.
అది కూడా మన తెలుగోడుగా ఉంది. ఇది వచ్చేసి మనకి పంజిమ్ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇది మనం అంటే ఇంకా రెస్టారెంట్లు ఉన్నాయి, మనం వెళ్ళి విజిట్ చేసిన రెస్టారెంట్లు అయితే ఇవన్నమాట. కంపల్సరీ గోవా వచ్చిన తర్వాత ఫుడ్ మిస్ అవ్వకూడదంటే ఈ రెస్టారెంట్లకైతే వెళ్ళి మంచిగా ఆ ఫుడ్ని ఆస్వాదించండి. ఇక మొన్న బీచ్ల గురించి చెప్పా, పంజిమ్లో ఏమేమి చూడొచ్చో చెప్పా, ఈరోజు తెలుగు రెస్టారెంట్లు ఏమేమి ఉన్నాయో చెప్పా. ఇకపైన మొత్తం గోవాలో ఎన్ని చర్చలు ఉన్నాయి, మొత్తం గోవాలో గుళ్ళు ఎన్ని ఉన్నాయి అని ఇంకొక వీడియో చేసి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు స్టేట్ యూనిట్ తెలుగు 71 గోవా ఛానల్ కెమెరామ్యాన్ నాగరాజ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.